దగ్గర నుండి మరీ నేను పెళ్లికి తీసుకెళ్ళాను. మా నాన్నని నేనే చెప్పుకున్నాను. ఇదంతా నా వల్లే, మొత్తం నా వల్లే. ఏంటే నువ్వు తీసుకెళ్లేది? నేనే నీకు దగ్గరయ్యాను, నేనే నిన్ను నమ్మించాను, నేనే నా పథకం ప్రకారం పగ తీరేలా మీ నాన్నని చంపేశాను. అసలు మీ అక్క నిశ్చితార్థప్పుడే మీ నాన్నేసేయాలి. కొడుకు మిస్ అయ్యాడు, పైగా మీ నాన్న మా వాళ్ళని చూసేశాడు. అందుకే నేను దిగాల్సి వచ్చింది. అంత మంచి మనిషిని చెప్పడానికి నీకు మనసులా వచ్చింది? మా నాన్న ఎంతమందికి ఎన్ని చేశాడో నీకే తెలుసు. ఎగ్జాక్ట్లీ. మీ నాన్న ఎంతమందికి ఏం చేశాడో నీకు తెలీదు, కానీ నాకు తెలుసు. డబ్బు కోసం కన్న కొడుకు చావుని కూడా కంఫర్టబుల్ గా మర్చిపోయిన మహా మనిషి మీ నాన్న. మంచితనం అంటే ఏంటో తెలుసుకోవాలంటే ముందు నువ్వు ఆదిత్యపురం గురించి తెలుసుకోవాలి. ఆనందం, అమాయకత్వం నిండిన అక్కడ మనుషుల గురించి తెలుసుకోవాలి. ఆణిముత్యం లాంటి అమ్ముల గురించి తెలుసుకోవాలి. మేము తెలుగు వాళ్ళమే అయినా కొన్ని సంవత్సరాల క్రితం బెంగళూరులో సెటిల్ అయ్యాం. అన్నయ్యలు వ్యాపారం చూసుకునేవాళ్ళు, నేను హైదరాబాద్లో ఉండి చదువుకునేవాడిని. చిన్నప్పుడే అమ్మ నాన్న పోయిన మమ్మల్ని మా తాతయ్య పెంచి పెద్ద చేశాడు. పాయసం తాపిస్తే ఎలాగా? నెక్స్ట్ లడ్డూలు కూడా ఉన్నాయి. ఏంటోదినా ఇది? పుట్టినరోజు తాతయ్య అయితే నాకు తినిపించడం ఏంటి? ఏం తాతయ్య ఇది? నువ్వు వచ్చేదే సంవత్సరానికి ఒక రోజు, అది నా పుట్టినరోజున. దానికోసం మేము సంవత్సరం అంతా ఎదురు చూస్తుంటాం. ఇంకెమోషన్స్ ఆపేసి ఎంటర్టైన్మెంట్ లోకి వస్తారా? అందరం కలిసి గ్రూప్ ఫోటో దిగుదాంరా. మీ అమ్మ సొంతూరు ఆదిత్యపురం నుంచి ఫోన్ వచ్చిందిరా. ప్రతి సంవత్సరం అక్కడ జరిగే శ్రీరామనవమి వేడుకల్ని మీ అమ్మ దగ్గరుండి ఎంతో వైభవంగా జరిపించేది. కానీ ఆవిడితోనే ఆచారాలు మర్యాదలు అన్నీ పోయాయి. అయితే ఈసారి నేను వెళ్తాను తాతయ్య. నువ్వు వెళ్తావా? అవును తాతయ్య, ఆదిత్యపురం చూస్తే అమ్మని చూసినట్టే అన్నావుగా, అందుకే వెళ్తాను. అలా ఫ్రెండ్స్తో నేను ఆదిత్యపురానికి బయలుదేరా. స్లో మోషన్లో నిన్ను చూస్తుంటే ఉంటదిరా. చెప్పమ్మా, నువ్వే చెప్పమ్మా, ఈ పిల్లే వినడం లేదమ్మా. వినదమ్మా, ఓ చుక్క నువ్వే చూడమ్మా, నువ్వే చూడమ్మా, మీ అక్కని మాట